కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ కబేలా సెంటర్లో జలదిగ్బంధంలో చిక్కుంది. రహదారిపై భారీగా వరద నీరు చేరింది. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. విజయవాడ కబేలా సెంటర్లో వర్షాల ప్రభావంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. మనం కబేలా రోడ్లో ఉన్నాము. ఇక్కడ చూస్తే కనుక మోకాళ్ళ లోతు కాదు, నడుము లోతు నీళ్ళలో ఇక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. బుడమేరు కట్ట తెగిపోవడంతో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ముంపుకు గురైన పరిస్థితి. అయితే కనీసం ఇక్కడ వీళ్ళందరూ అంటే ఇంత వరద వస్తుందని ఊహించలేదు, కానీ పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోయింది. మనతో పాటు ఇక్కడ స్థానికులు మాట్లాడేందుకు వెళ్తున్నారు. అంటే ఎవరైనా వచ్చారా ఇక్కడ మీ గురించి? ఇంత నీళ్ళలో ఉన్నారు కదా? లేదండి, ఎవరు ఇక్కడ రాలేదు. ఈ రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ మీద నుంచి కూడా వీళ్ళంతా నడిచి కొంత సురక్షిత ప్రాంతానికి అయితే వెళ్తున్న పరిస్థితి ఉంది. బాబా, ఇంత వాన ఎప్పుడైనా చూసారు ఇక్కడ? ఎప్పుడు చూడలే. కనీసం తమ గురించి ఎవరు పట్టించుకోలేదని వారైతే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తున్నాము నడుము లోతు నీళ్లు ఇక్కడ ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకా పూర్తి స్థాయిలో మనం మునిగిపోయే పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే ఉదయం 5 గంటల తర్వాత నుంచి కూడా ఒక్కసారిగా ఈ వరదంతా కూడా వచ్చిందని చెప్తున్నారు. ఎందుకంటే నిన్న భారీ వర్షానికి నగరం అంతా మునిగినప్పటికీ కూడా ఇప్పుడు బురదమేరు ఈ కట్ట తెగిపోవడం వల్ల దీనివల్ల ఇంత వచ్చిందంటున్నారు. ఏమంటే మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు స్థానికంగా? 2 సంవత్సరాలండి. 2 సంవత్సరాల నుంచి. ఎప్పుడైనా ఇంత వాన ఇదే ఫస్ట్ రావటం. ఎట్లా అన్ని నీళ్ళ ఇళ్ళు మొత్తం మునిగిపోయినాయి అటంతా. ఎవరైనా వచ్చారా మీకు సహాయం? ఇంకెవరు రాలేదు. తమ గురించి ఎవరు కనీసం పట్టించుకోలేదని వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఇక్కడ అంటే రోడ్డుకి ఇరువైపులా కూడా నడుంలోతు నీళ్లు ఉన్నాయి. ఇళ్లలోంచి బయటికి రాలేని వాళ్ళంతా కూడా ప్రభుత్వం నుంచి కావచ్చు, లేదంటే అధికారుల నుంచి ఏదైనా సహాయం అందుతుందా అనేది వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కనీసం తాగడానికి కూడా ఇక్కడ నీరు లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే మొత్తం బుడమేరు నుంచి వస్తున్న వరద మొత్తం ముంచెత్తడంతో వాటర్ పైప్ లైన్లతో సహా మొత్తం డ్రైన్లు, మొత్తం రోడ్లు, ఇళ్ళు అన్నీ కూడా ఏకమైపోయిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం రోడ్లంతా కూడా నడుము లోతు నీళ్లతో ఇదంతా మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ఈ ప్రాంతంలో సుమారు 1000 మంది జీవిస్తుంటారు. కానీ వీరెవరి గురించి కూడా కనీసం ఇంతవరకు కూడా ఎవరూ పట్టించుకోలేదని వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలు మహేంద్రతో అశోక్, సాక్షి టీవీ, కబేళా సెంటర్ నుంచి.